నెల్లూరు సిటీకి సంబంధించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని అక్కడి నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది. నెల్లూరు సిటీ నుంచి వరుసగా 2 దఫాలు అనిల్ కుమార్ వైసీపీ తరఫున గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిత్వ పదవిని దక్కించుకున్నారు. జగన్కి ఇష్టమైన ఎమ్మెల్యే. జగన్ కోసం ప్రాణాలైనా ఇస్తానని అనిల్ పదే ప్రకటిస్తూ ఉంటారు. అయితే దూకుడు స్వభావంతో చివరికి సొంత పార్టీ వాళ్లతోనే శత్రుత్వం ఏర్పడింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేని ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్తో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అసలు పొసగడం లేదు. నెల్లూరు నుంచి అనిల్ పోటీ చేస్తే తాను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేమిరెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు నెల్లూరులో నారాయణకు అనుకూలంగా ఉన్నట్టు సర్వే నివేదికలు చెబుతున్నాయి. అనిల్ మీద సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు వైఎస్ జగన్ గుర్తించారు. దీంతో ఆయన నెల్లూరు నుంచి పక్కన పెట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బుర్రా మధుసూదన్ వైసీపీగా ఉన్నారు. ఈయన మీద అసమ్మతి ఉంది. కనిగిరి నుంచి మరోసారి మధుసూదన్ యాదవ్ను కొనసాగించే పరిస్థితి లేదు. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ని కనిగిరి నుంచి బరిలో దింపాలని జగన్ నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ నియోజకవర్గంలో రెడ్ల ఓట్లు 60,000, యాదవ్ల ఓట్లు 25,000 ఉన్నట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీ తరఫున ఎవరు నిలబడ్డా గెలుపు నల్లేరు మీద నడకే అని భావించి అనిల్ని అక్కడ పంపడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని తన స్థానం నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి వరుసగా 2 సార్లు అనిల్ వైసీపీ తరఫున గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జలవనరుల శాఖ మంత్రిత్వ పదవిని దక్కించుకున్నారు. జగన్కి చాలా దగ్గరైన ఎమ్మెల్యేగా, జగన్కి చాలా క్లోజ్గా ఉండే వ్యక్తిగా ఆయనకి పేరుంది. అయితే దూకుడు స్వభావంతో సొంత పార్టీ వాళ్లతోనే ఆయనకి పొసిగే పరిస్థితి లేదు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేని ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అనిల్ కుమార్ యాదవ్తో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య గొడవలున్నాయి. నెల్లూరు నుంచి అనిల్ పోటీ చేస్తే తాను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేమిరెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు నెల్లూరులో నారాయణకు అనుకూలంగా ఉన్నట్టు సర్వే నివేదికలు చెప్తున్నాయి. అనిల్ మీద సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు వైఎస్ జగన్ గుర్తించారు. దీంతో ఆయన నెల్లూరు నుంచి తీసేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అనిల్కి సంబంధించినటువంటి యాదవ్ సామాజిక వర్గం ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు.